అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, స్వామి వివేకానంద గురించి ఒక ఎస్సే లేదా ఒక స్పీచ్ లేదా ఒక రైటింగ్ ఎలా రాయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇలా అయితే రాయండి. స్వామి వివేకానంద భారతదేశం ఆణిముత్యం, యువతకు స్ఫూర్తి. ఆయన మాటలు తూటాల కంటే వేగంగా ప్రయాణిస్తాయి. అంతకు మించి వేగంతో మన ఆలోచనల్ని మార్చివేస్తాయి. మనలో ఏదో తెలియని ధైర్యాన్ని నింపుతాయి. విజయం దిశగా అడుగులు మనవవుతాయి. అలా ధైర్యస్ఫూర్తి నింపే మాటలు ఎవరివో కాదు, స్వామి వివేకానందవి. కేవలం 39 సంవత్సరాలే జీవించినప్పటికీ భారతదేశ ఖ్యాతిని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. యువతకు స్ఫూర్తిగా, మార్గదర్శకుడిగా నిలిచిన స్వామి వివేకానంద పుట్టినరోజు ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన జరుపుకుంటాం. ఈ రోజును యువజన దినోత్సవంగా కూడా పిలుస్తారు. బాల్యం మరియు విద్యాభ్యాసం. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 1863 జనవరి 12వ తేదీన విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మించాడు. బాల్యం నుంచే ఆటలలోనూ చదువుల్లోనూ చురుగ్గా ఉండేవాడు. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష ఉత్తీర్ణులై ఆ తరువాత తత్వశాస్త్రం, పాశ్చాత్య శాస్త్రాలను అభ్యసించాడు. కాలేజీలో చదువుతుండగా తండ్రి మరణించాడు. మరోవైపు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కావడంతో రామకృష్ణ పరమహంసను కలుసుకుని అనతి కాలంలో గురు శిష్యులుగా ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. చికాగో పర్యటన. 1893 సెప్టెంబర్ 11న అమెరికా చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి భారత ప్రతినిధిగా స్వామి వివేకానంద హాజరయ్యారు. అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడే ముందు ఒక్కసారిగా గురువును స్మరించుకొని, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. ఆ పదాలు విన్నగానే అన్ని దేశాల ప్రతినిధులు దాదాపు 3 నిమిషాలు ఆపకుండా చప్పట్లు కొట్టారు. భారత సంస్కృతి సాంప్రదాయాలను, హైందవ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేశారు. భారతదేశం అద్భుతాలకు నిలయమని, సందర్శిస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయని విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు. చివరిగా దేశానికి యువతే పట్టుకొమ్మలని, వారు సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరని స్వామి వివేకానంద ఎన్నో ప్రసంగాలు చేశారు. నిన్ను నీవు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనమవుతుందని, నీ బలమే నీ జీవితం, నీ భయమే నీ మరణం అంటూ ఎన్నో సూక్తులు అందించారు. చివరిగా అతి చిన్న వయసులో 1902 జూలై 4న వివేకానంద మరణించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా వివేకానంద గురించి. ఇంకా ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇంకా ఎలాంటి కంటెంట్ గురించి, ఎలాంటి వీడియోల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ కొత్త వీడియోలో వివేకానంద గురించి 10 వాక్యాలు ఎలా రాయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.